హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నిన్న మనం జేఈ మెయిన్స్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. దాని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలియజేయడం జరిగింది. దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నంబర్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. బట్ చాలామంది దాన్ని సబ్స్క్రైబ్ షేర్ చేయడం లేదు. దానివల్ల ఏమంటే వేరే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా చాలామంది తెలియని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ప్లీజ్, ఎంతోమందికి జేఈ మెయిన్స్ను గురించి తెలియడం లేదు. వాళ్ళకల్లా ఇన్ఫర్మేషన్ తెలియడానికి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, జేఈ మెయిన్స్ అసలు అప్లై చేయాలి అంటే మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. చాలామందికి దీని వరకు అవగాహన లేదు. నోటిఫికేషన్ వదిలిన తర్వాత మీరు దాని గురించి అప్పుడప్పుడు రెడీ చేసుకునే దానికన్నా మనకు వితిన్ షార్ట్ పీరియడ్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఏమి కావాలంటే ఆధార్ కార్డు కావాలి. ఈ ఆధార్ కార్డు ప్లస్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నటువంటి పేరు రెండు క్లియర్గా మ్యాచ్ కావాలి. నంబర్ 2, మీ పర్మనెంట్ ఫోన్ నంబర్ ఉండాలి. ఎందుకంటే మీకు దీనికే ఓటీపీలు అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంటాయి కాబట్టి పర్మనెంట్ ఫోన్ నెంబర్ ఉండాలా. నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా పర్మనెంట్ మెయిల్ ఐడి ఉండాలి, అంటే యూజ్ చేస్తున్నటువంటి మెయిల్ ఐడి ఉండాలి. ఈ రెండింటితో పాటు మనకు నెక్స్ట్ వచ్చేసి 12th క్లాస్ మార్క్ లిస్ట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్తో పాటు 12th క్లాస్ మార్క్ లిస్ట్. అంటే ఇది వచ్చేసి 2025లో పాస్ అయినటువంటి వాళ్ళకు మార్క్ లిస్ట్ ఉంటుంది. బట్ 2026లో వాళ్ళకు ఇంకా ఎగ్జామ్ జరిగిండవు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మార్క్స్ మెమో ఒకటి సబ్మిట్ చేసుకోవాలా. దీంతోపాటు మనకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఖచ్చితంగా అది ఉంటేనే మీకు ఆడ యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎప్పుడో ఓల్డ్ది పెట్టుకుంటే ఆడ యాక్సెప్ట్ చేయరు. ప్లస్ అది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 80% వైట్ స్కాన్ అయినటువంటి ఫోటోనే ఉండాలా, రీసెంట్ ఫోటో ఉండాలా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు దీంట్లో మీకు ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ ఓపెన్ కేటగిరీలతో పాటు రిజర్వేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకు రిజర్వేషన్ సర్టిఫికేట్లు ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేటు. దీంతోపాటు చాలామందికి తెలియదు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఓసీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామికల్ వీక్ సెక్షన్, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళకు ఈ సర్టిఫికేట్ హెల్ప్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 10% రిజర్వేషన్ ఉంటుంది. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు 10% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలా. దీంట్లో ముందుగా తెలుసుకోవాల్సిందంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు ఎలిజిబిలిటీ ఎప్పుడు తీసుకునే అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు మాత్రమే మీకు అది హెల్ప్ అవుతుంది. అగైన్ మళ్ళీ వచ్చేసి మీరు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ మళ్ళీ ప్రాసెస్ కొత్తగానే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది 2026 ఏప్రిల్లో మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది మాకు ఒకసారి అప్లై చేసుకుని ఉంది కదా అనుకుంటే కుదరదు. మళ్ళీ ఏప్రిల్ సెషన్లో ఉన్నప్పుడు వాడు కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతాడు. ప్లస్ మీకు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని అడుగుతాడు వాడు. మీరు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కొత్తది మార్చి తర్వాత కూడా అగైన్ అప్లై చేసుకుని చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీకు ఇది బీటెక్ మీరు జాయిన్ అయిన తర్వాత అంటే ఎన్ఐటి కానీ ఐఐటి కానీ ఎక్కడ జాయిన్ అయినప్పుడు మీకు వచ్చేసి అక్కడ కూడా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ హెల్ప్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రొసీజర్, కొత్తది అప్లై చేసుకోవాలి, సబ్మిట్ చేయాలి. అక్కడ మీకు ఇక్కడ 10% రిజర్వేషన్ ఏదైతే అదంతా హెల్ప్ అవుతుంది. దీంతోపాటు మీకు ఇంకొకటి ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ సర్టిఫికేట్తో పాటు నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓసీ వాళ్ళకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 75%
75% మార్కులు ఉండాలి ఖచ్చితంగా. దేంట్లో అంటే గ్రూప్స్లో, అంటే మీరు అన్నీ కలుపుకొని నాకు 75% ఉంటాయంటే లాంగ్వేజ్ను కన్సిడర్ చేయరు. అంటే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని 75% ఉండాలా. అలాగే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ వాళ్ళకైతే 65% మార్కులు ఉన్నా కూడా మీకు జేఈఈ మెయిన్స్ను అప్లికేషన్ను యాక్సెప్ట్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైతే ఈ అప్లికేషన్ ఫిలప్ చేయాలనుకునే వాళ్ళు ఇవన్నీ ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పినామో ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తానే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇవన్నీ పెట్టుకొని, ఎవరైతే ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే ఇమీడియట్గా సంబంధించిన మీకు ఏపీ వాళ్ళకైతే సచివాలయంలో ఇస్తారు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అవన్నీ ఏవేవి సర్టిఫికేట్లు అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉండండి. నోటిఫికేషన్ వదులుతానే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి పర్టికులర్గా చెప్పాలి అంటే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ ప్రకారం మీకు బిలో 8 lakhs ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ మీకు వచ్చేసి 5 acres అగ్రికల్చర్ ల్యాండ్ 5 acres లోపల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ మీకు వచ్చేసి 1000 square feet ల్యాండ్, బిలో 1000 square feet ల్యాండ్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే 100 square heads మున్సిపాలిటీ పరిధిలో కానీ హౌస్ అన్నమాట, 100 square head మున్సిపల్ పరిధిలో హౌస్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే 200 square heads ఎక్కడ పంచాయతీల్లో ఉన్న ఏరియా వాళ్ళు 200 square heads లోపల ఇల్లు ఉండేవాళ్ళు కానీ మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఓసీ ఓపెన్ కేటగిరీలోకి వస్తారో, ఓసీ ఉంటారో వాళ్ళ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఈ నామ్స్లో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు రేపొద్దున అడ్మిషన్ ప్రాసెస్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. ఎందుకంటే ఆ రోజు మీకు ఇప్పుడైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళని ఎట్లా వాళ్ళ రిజర్వేషన్ కోటాలో వాళ్ళకు ఉంటుందో మనకి ఇక్కడ 10% ఓసీ వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్గా రెడీగా పెట్టుకొని అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి. డాక్యుమెంట్స్ అప్పుడు మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూసిన వాళ్ళు కంపల్సరీగా మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళకు పాస్ ఆన్ చేయండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో మీరు ఇలాగే నాకు మంచి సపోర్ట్ ఇస్తూ మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోస్ ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరిన్ని వీడియోస్ చేస్తాను. మీకు